తెలుగు నూతన సంవత్సరంలో నిజంగానే ఒక కొత్త జీవితం అనే ఆలోచన మనకి ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో డిసెంబర్ ఆ టైంలో ఆకులన్నీ రాలిపోతాయి, చెట్లన్నీ ఎండిపోతాయి. మరలా కరెక్ట్గా ఈ టైంలో మార్చి టైంకి వచ్చేటప్పటికి చెట్లన్నీ మళ్ళా ఆకులు చిగురిస్తాయి, అలాగే పువ్వులు వికసిస్తాయి, కాయలు కాస్తాయి. అలాగే మామిడి చెట్టు నుంచి మామిడికాయ, వేప చెట్టు నుంచి వేప పువ్వు, చింత చెట్టు నుంచి చింతకాయ, అన్నిటినీ కలిపి మన జీవితం అంటే తీపి, చేదు, వగరు అలా అన్నీ మిక్స్ అయి ఉంటాయి అనే ఒక అద్భుతమైన పరమార్థాన్ని దాంట్లో మిళితం చేసి వాటిలో ఉండే పోషక విలువల్ని, ఔషధ విలువలన్నిటినీ కలిపి మనకు ఒక మెడిసిన్గా మన పూర్వీకులు మనకు అందించారు. మనమేమో పాత చింతకాయ పచ్చడి యాక్తూ ఉగాది పచ్చడి తింటారు. ఎవరన్నా ఏం తింటారు మరి? పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్, చాక్లెట్ అవన్నీ ఇంగ్లీష్ వాడు మనకు దిగుమతి చేసినవి. అవన్నీ మా డాక్టర్లకి డబ్బు తెచ్చిపెట్టేవి. ఉగాది పచ్చడి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసాయి. అయ్యో పాపం, మరి ఉగాది పచ్చడి వల్ల మీ బ్రతుకు బాగోదేమో కదండి. ఎందుకు బాగోదు? డాక్టర్కి రానున్న రోజుల్లో ఆరోగ్యము పాడు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ మేము బతికే ఉంటాం హాయిగా. మీకు ఆ జాగ్రత్తలు చెప్పి డబ్బులు తీసుకుంటాం, ఆ ఫీజుతో మేము బతుకుతాం. మీ ఆరోగ్యం బాగుంటుంది, ముందే జాగ్రత్త పడతారు. అలా కాకుండా అవన్నీ తిని చెత్తా చెదారం తిని జబ్బులు తెచ్చుకుని ఆ జబ్బులతో, రోగాలతో, రొస్టులతో, మందులు మింగుతూ ఆ ఫీజు కట్టినా మాకు కూడా జీర్ణం అవుతుంది కదా. ఏది బాగుంది? అలాగే డాక్టర్ వైఎస్ బాబు ఇక్కడ మీకు ఒక కొత్త పద్ధతిని చూపిస్తున్నాడు. ఏమిటంటే వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టడం. ఎక్కడన్నా చూసారా మీరు? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీకు భోజనం పెట్టరు. ఆఖరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి భారతదేశంలో లేదు. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నాము అంటే మీరందరూ కూడా సంతానం లేక ఇక్కడికి వచ్చారు. సంతానం లేక మీరు గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. అక్కడ వెళ్ళిన ప్రతి చోట ఒక ప్రసాదం మీకు అందుద్ది. ఇది కూడా ఒక చర్చ్, ఇది కూడా ఒక మసీదు, ఇది కూడా ఒక మరి దేవాలయం లాంటిది అనే ఉద్దేశంతో మీకు ఆ ప్రసాదం మీకు అందాలనే ఉద్దేశంతో మేము ఇది చేసాం. మరి ఈ ప్రసాదం లేకపోతే ఆహారం ఎందుకు తీసుకోవాలండి, ఎందుకు మీరు పెడుతున్నారంటే దీనిలో ఒక అర్థం కూడా ఉంది. ఎందుకంటే మీరు అందరూ వచ్చింది పిల్లలు లేక. ఆహారం అనేది సంతానానికి మూలాధారం. మీ వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి ఆహారమే ప్రధానం. మరి ఇలాంటి ఆహారాన్ని మనం ఎలా తీసుకోవాలనేది మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత, ఈ భోజనాలు అయిపోయిన తర్వాత మన కౌన్సిలింగ్లో నేను చక్కగా డీటెయిల్గా వివరిస్తాను. మన వీడియోల్లో కూడా ఉంటాయి, అవన్నీ మీరు ఫాలో అవుదురు. కానీ తర్వాత ఇక్కడ మీకు కూర్చోబెట్టి ఒక 2 మాటలు చెప్పడానికే నేను వచ్చాను. ఏమిటంటే ఇది వీడియోలు కూడా తీస్తాం. ఎందుకు తీస్తున్నారు వీడియోలు? ఏమన్నా ప్రచారం కోసమా? కాదు. సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ నేను ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా 16,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించి మళ్ళా మీకు ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు వాళ్ళు 50 మంది ఉంటే 50 మందికి, 100 మంది ఉంటే 100, 180 మంది వరకు మనం నిత్య అన్నప్రసాద వితరణ కింద భోజనం పెట్టుకోగలిగాం. ఫీజు ఎంత? సంవత్సరానికి 500. మరి నేనే పెట్టగలిగినప్పుడు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు పెట్టలేరా? ఎంత ఈజీగా పెట్టచ్చు. మరి ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. చెడు ఎవరూ చెప్పక్కర్లేదు, మంచి 10 మంది చెప్తే కానీ బుర్రకెక్కదు. నాకు ఎలా తెలిసింది అంటే ఇదిగో మన పక్కనున్న మేడం గారు నాకు ఒక కరణేషు మంత్రిలాగా సలహా ఇవ్వబట్టి నాకు తెలిసింది ఈ విషయం. నా భర్తని నమ్ముకుని కొన్ని 100 కిలోమీటర్ల నుంచి ఎంతోమంది వస్తున్నారు సంతానం కోసం.
పాపం వాళ్ళకి ఇక్కడ టెస్టులని డాక్టర్ గారిని కలవటం అని ఇవన్నీ లేట్ అయినప్పుడు మధ్యాహ్నం భోజనానికి బయటికి పంపిస్తుంటే ఊరు కాని ఊరిలో హోటళ్ళు వెతుక్కుంటూ దారి తప్పిపోతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు, ఎండ వస్తే ఎండిపోతున్నారు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా మనమే భోజనం తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అనే ఆలోచన చేసింది ఒక అమ్మ మనసుతో. మరి ఇదే విషయాన్ని మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో చూసి స్నేహితులు బంధువులు చెప్తే విని ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా సంతానం పొందే మార్గం భగవంతుడు చూపించబట్టే కదా ఇక్కడికి వచ్చారు మీరు. అలాగే ఆ డాక్టర్లకు కూడా కొంచెం మంచి మనసున్న డాక్టర్లు ఎంతోమంది ఉంటారమ్మా, కాకపోతే వాళ్ళకి ఆలోచన లేక పెట్టలేకపోవచ్చు. వారికి కూడా వీడియో ద్వారా ఫోటో ద్వారా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టించగలిగితే మరి ఎంతోమంది పేషెంట్లకి ఇది వసతిగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. ఇవాళ నేను స్టార్ట్ చేశాను, రేపు ఇంకొక డాక్టర్ ఇలా దేశం అంతా ఇలాగే ఉంటే పేషెంట్లకి ఎంత వసతిగా ఉంటుందో చూడండి. ఏ డాక్టర్ కూడా భోజనం పెట్టలేనంత పరిస్థితుల్లో లేరు, అవునా కాదు? అందుకోసమే మేము ఈ ఫోటో వీడియో తీస్తున్నాం. భగవంతుడు వాళ్ళకు కూడా చూపించాలి, వాళ్ళ మనసు కూడా మార్చాలి అనే ఉద్దేశంతో, అంతే తప్ప మరొక ఉద్దేశం కాదమ్మా. మీరందరూ కూడా పండగ రోజు కూడా మాకు బిడ్డ పుడితేనే పండగ అనే ఉద్దేశంతో ఆ భగవంతుడు ఒక దారి చూపించాడు. ఆ దారిలో వెళ్ళి నా బిడ్డను పొందాలి అని చెప్పి ఇప్పుడు వరకు పడుతున్న ఆవేదనని, కన్నీళ్ళని, అవమానాల్ని దిగమింగుకుని కొన్ని వందల కిలోమీటర్లు బస్సులెక్కి, ట్రైన్లెక్కి, ఆటోలెక్కి ఇక్కడికి వచ్చారు. భగవంతుడు రప్పించాడు. మరి మిమ్మల్ని మాతృదేవతగా పితృదేవతగా మార్చి ఒక బిడ్డని ఇవ్వడానికి భగవంతుడు నాకు అప్పగించాడు. కాబోయే మాతృదేవతలు పితృదేవతలు మీరు. అలాంటి దేవుళ్ళని భగవంతుడు మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే భావనతోనే మేము ఇదంతా చేస్తున్నాం. మీరు కూడా ఈ ఆహారాన్ని కేవలం ఆహారంలా కాకుండా ఒక ప్రసాదంలాగా భావించి స్వీకరించండి. అది మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దమ్మా. చక్కగా భగవంతుడి ఆహారాన్ని మీరు తీసుకుంటే అది మీకు పండంటి బిడ్డగా అతి తొందరలోనే మారుతుంది. అదే భావనతో మీరు స్వీకరించండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. హ్యాపీ ఉగాది టు ఆల్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న వాళ్ళని కోరుకుంటున్నాను.